స్త్రీ, యుక్తిగల ఒక స్త్రీ ప్రకారమెక్కి. యుక్తిగల స్త్రీ అంటున్నా. చాలామంది పురుషుల్ని కాపాడాలన్నా స్త్రీ ఉండాలి, కుటుంబాన్ని నడిపించాలన్నా స్త్రీ ఉండాలి, బిడ్డలని కాపాడాలన్నా స్త్రీ ఉండాలి. స్త్రీకి కావలసినది యుక్తముగా మాట్లాడుట, స్త్రీకి కావలసింది జ్ఞానముగా మాట్లాడుట, స్త్రీకి కావలసింది ఓర్పుగా మాట్లాడుట, స్త్రీకి కావలసింది కుటుంబాన్ని కాపాడుకునుట. ఇక్కడ యుక్తిగల స్త్రీ రక్షించడం ఆ గ్రామాన్ని రక్షించింది. మరి నీవు నేను ఎలాగున్నామో? యుక్తిగల స్త్రీ యోబాబు దగ్గర ఎంత జ్ఞానముగా మాట్లాడుతుందో చూసారా? శ్రమ, అక్కడ మనుషులను చంపుచున్నప్పుడు ఆ శ్రమలో భయపడలేదు. నీవు నేను కూడా ఇంటిలో సమస్యలు వస్తున్నాయని భయపడుతున్నామా నా తల్లి? బిడ్డలకు బాలేదని భయపడుతున్నాం నా తల్లి? భర్త మాట వినటం లేదని భయపడుతున్నాం తల్లి? యుక్తిగల స్త్రీ నిలబడగలిగినది కదా. యోవాబు దగ్గర ఏమని మాట్లాడుతుందో తెలుసా? పర్మిషన్ తీసుకుంది. యోవాబు అంటే సామాన్య వ్యక్తి కాదు, అధికారి, రాజు తర్వాత రాజు. అలాంటి వ్యక్తిని దగ్గర నిలబడి మాట్లాడగలమా? ప్రశ్నించగలమా? కానీ యుక్తిగా మాట్లాడుతుంది. ఎలాగో తెలుసా? ఓహో ఆలకించు ఆలకించు అని చెబుతూ నేను నీతో మాట్లాడొచ్చా అని చక్కగా మాట్లాడుతుంది. అంతేకాకుండా ఆమె ఏమంటుందో తెలుసా? ఆమె యోవాబు నీవేనా? అప్పటి వరకు అతన్ని చూడలేదు నా తల్లి. అప్పటి వరకు ఆమె మనసు ఆయన ఎవరో తెలియదు తల్లి. ఆయన ఈ యొక్క ప్రజలను చంపుతున్నాడు అనే మాటకు తెగింపు కలిగి, రోషము కలిగి, దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి లెగిచిందే తప్ప యోవాబు అనేవారు ఎవరు, ఆయన ఎలాగుంటాడో కూడా చూడలేదు. కానీ ఆమె అడుగుతుంది, నీవేనా అని అడుగుతుంది. అందుకు నేనే అంటుంది. అయితే నీతో నేను మాట్లాడవచ్చునా అని అడుగుతుంది. అంటే ఆమె నీ దాసురాలైన నేను మాట్లాడు ఎంత తగ్గించుకుందో తెలుసా? ఎంత వినయము కలిగి ఉందో తెలుసా? నా తల్లి, నా చెల్లి, నా సహోదరి, రోషము కాదు,